టినా యొక్క మాయా బస్తా. ఒకప్పుడు జావాల్యాండ్ అనే రంగురంగుల గ్రామంలో టినా అనే చిన్ని అమ్మాయి ఉండేది. ఆమెకు బాగా నేర్చుకోవడం అంటే ఇష్టం. ఒక రోజు ఆమె స్కూల్ బ్యాగ్ మాట్లాడింది. అప్పుడు బ్యాగ్ చెప్పింది, టినా, ఈ రోజు మనం కంప్యూటర్లో డేటాను ఎలా నిల్వ చేయాలో నేర్చుకుందాం. వీటిని డేటా టైప్స్ అంటారు. అప్పుడు టినా అంటుంది, డేటా టైప్స్ అంటే ఏమిటి? అప్పుడు బ్యాగ్ అంటుంది, ప్రతి రకం సమాచారం ఒక ప్రత్యేకమైన డబ్బాలో పెట్టాలి. అంతే. ప్రతి డబ్బా ఒక రకం డేటాకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఇంట్ డబ్బా. ఉదాహరణ, ఇంట్ నంబర్స్ ఈక్వల్ టు 5-10. ఇది ఇంట్ డబ్బా. ఇది పూర్తి సంఖ్యలకే మాత్రమే. ఫ్లోట్ డబ్బా. ఉదాహరణ, ఫ్లోట్ పాయింట్స్ ఈక్వల్ టు 5.5-0.75. ఇది ఫ్లోట్ డబ్బా. ఇది దశాంశ సంఖ్యలు నిల్వ చేస్తుంది. ఎస్టీఆర్ డబ్బా. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. ఉదాహరణ, ఎస్టీఆర్ నేమ్స్ ఈక్వల్ టు టినా, హలో వరల్డ్, పైథాన్. స్ట్రింగ్స్ అనేవి కోలన్తో మొదలు అయి పూర్తి అవుతాయి. ఇది ఎస్టీఆర్ డబ్బా. ఇది పేర్లు, పదాలు, వాక్యాలు వంటి అక్షరాల డేటా నిల్వ చేస్తుంది. బూల్ డబ్బా. బూల్ అంటే బూలియన్. ఉదాహరణ, బూల్ స్టేట్మెంట్ ఈక్వల్ టు ట్రూ. ఇది బూల్ డబ్బా. ఇది ట్రూ లేదా ఫాల్స్ అనే రెండు విలువలలో ఒకదానిని మాత్రమే ఉంచుతుంది. లిస్ట్ డబ్బా. ఉదాహరణ, లిస్ట్ లైన్ ఈక్వల్ టు పెన్, పెన్సిల్, రబ్బరు, 1, 2, 3. ట్రూ, ఫాల్స్, ట్రూ. ఇది లిస్ట్ డబ్బా. ఇది ఒకటి కంటే ఎక్కువ డేటాలను ఒకే చోట జాబితాగా నిల్వ చేస్తుంది. చివరిగా టినా అడిగింది, బ్యాగ్, ఈ డబ్బాలు ఎందుకు అవసరం? బ్యాగ్ అంటుంది, ఎందుకంటే కంప్యూటర్ ఏ డేటా రకం ఉందో అర్థం చేసుకోవాలి. అప్పుడు సరైన ఆపరేషన్ చేస్తుంది. టినా అంటుంది, ఒక్కో డేటా రకానికి ఒక ప్రత్యేక డబ్బా ఉంటుందంటే అర్థమయ్యింది. అప్పటినుంచి టినా తన క్లాస్లో డేటా టైప్స్ క్వీన్ అయింది. అప్పుడు బ్యాగ్ పిల్లలతో అంటుంది, ఈ రోజు మనం డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. డేటా టైప్స్ ని డేటాని కంప్యూటర్లో స్టోర్ చేసుకోవటానికి ఉపయోగిస్తారు. ధన్యవాదములు. బై ఫ్రెండ్స్.